నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు దర్శనానికి? హైతనగర్ నుంచి వచ్చానమ్మా, వనస్థలపురం దగ్గర. ఓకే. ఎందుకు టీటీడీ అంటే ప్రత్యేకం ఏంటి? మా కులదైవం వెంకటేశ్వర స్వామి అమ్మ. ఇప్పుడు ఈ రోజున ప్రత్యేక దినం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేక ఇక్కడ స్వయంభూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఈ ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. కానీ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడికి రావడం వల్ల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే దర్శనం చేస్తే తృప్తి కలుగుతుందో ఆ రకంగా ఇక్కడ ఉన్నది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ దర్శనం చాలా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ వాలంటీర్స్ కానీ ఆర్గనైజింగ్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ తిరుపతి దేవస్థానంలో దొరికేటువంటి లడ్డూ ప్రసాదం కానీ క్యాలెండర్ కానీ ఉచిత వాటర్ బాటిల్స్ కానీ చాలా సౌకర్యంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్యూలో నిలబడుకున్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు అట్లా ఏమన్నా కలిగి? ఏమి ఇబ్బంది లేకుండా అందరూ భక్తులు కూడా పారవశ్యంతో తొక్కిసలాట లేకుండా చక్కగా తమ దర్శనాలను శుభ్రంగా చేసుకున్నారు. మాకు కూడా అదే అనుభూతి కలిగింది. అంటే మీకు సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది అనేసి అంటున్నారు. ఇంతమంది జనాలు ఉండబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఇక్కడ మాకు దొరికింది. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు, ఇక్కడ కూడా అంత క్రౌడ్ ఉండటం, ఆ క్రౌడ్లో క్యూ ద్వారా మనం వెళ్ళి దర్శనం చేసుకోవటం, అది వైకుంఠ ద్వారం ద్వారా చేసి ఈరోజు పర్వదినాన మనం దర్శనం చేసుకోవటం వల్ల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తిరుపతి దేవస్థానంలో ఏ రకంగా అయితే చూసామో ఆ రకమైనటువంటి తృప్తి కలిగింది. ప్రతి ముక్కోటి వైకుంఠ ఏకాదశికి వస్తుంటారా మీరు? నేను మొదటిసారి ఇక్కడికి వచ్చానమ్మా. ఈ విషయం తెలుసుకుని ఇక్కడ దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. చాలా బాగా అనిపించింది. అంటే ఉపవాసం ఏమన్నా ఉంటున్నారా? లేదమ్మా, అట్లా ఏమీ లేదు. మామూలుగా అయితే ఇంతవరకు ఏం చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాము. ఇది అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. మాకు డయాబెటిక్ అవి ఉంటాయి కదా, ఇక ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి మాకు లేదు. అట్లా అంటే ముక్కోటి ఏకాదశి అంటే ఒక ప్రత్యేకమైన ఒక పదం ఉంటుంది కదా, సో దాని గురించి చెప్పాలంటే ఒక పదంలో ఏం చెప్తారు? చాలా మంచి శుభదినం అమ్మ. సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క రోజు దర్శనం చేసుకుంటే మనం చేసుకున్నదంతా సంవత్సరం ద్వారా చేసుకున్నదంతా పుణ్యం ఇక్కడే జరుగుతుందని, ఈరోజు జరుగుతుందని నమ్మి ఈ రోజున దైవ దర్శనం కంపల్సరీ చేయాలని ఇవాళ దర్శనం చేసుకోవడం జరిగింది. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు దర్శనానికి? మేము ఇక్కడ మణికొండ నుంచి వచ్చాం మేడం, వైకాల్ నుండి. మేడం అంటే ప్రతి వైకుంఠ ఏకాదశికి వస్తూనే ఉంటారా? వస్తాం మేడం, ప్రతి సంవత్సరం మేము ఇక్కడికే వస్తాం మేడం. మామూలు రోజు రాకుండా ఏకాదశి రోజు కంపల్సరీ ఇక్కడికే వస్తాం మేడం దర్శనానికి. ఎందుకు అంత ప్రత్యేకమైన రోజు అంటారు? అంటే ఇక ప్రత్యేకమంటే ఇక ప్రత్యేకమే మేడం. అది ఏకాదశి అని చెప్పి మన ఉత్తర ద్వారం దాకా స్వామివారు ఒక దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అని మా పెద్దల నుంచి వచ్చిన ఆచారం మేడం. అదే నమ్ముతున్నాము, అదే పాటిస్తున్నాం మేడం. తరతరాలు కనీసం ఒక 40-50 ఏళ్ళ నుంచి కూడా మా తాత వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ వాళ్ళ తర్వాత మేము కానీ కంపల్సరీ వస్తాం మేడం. ప్రతి వైకుంఠ ఏకాదశికి స్వామివారి దర్శనం చేసుకుంటాం మేడం. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా సేమ్ మేడం. ఇప్పుడు అంత దూరం పోయి దర్శనం చేసుకోవాలంటే కూడా అందరికీ వీలు కాదు కదా మేడం. అలాగా కాకుండా కూడా ఇక్కడ చేసుకుంటే కూడా సేమ్ ఆ ఒక తిరుపతిలో ఎలా ఉందో ఇలా కూడా సేమ్ అలాగే ఉంది మేడం. అక్కడ స్వామివారు ఎలా వెలిసారో ఇక్కడ కూడా అలాగే వెలిసారు. సేమ్ అలాగే అక్కడ ఎలాగే దర్శనం చేసుకుంటే ఫీలింగ్ ఎట్లా కలుగుతుందో ఇక్కడ కూడా దర్శనం చేసుకుని కూడా మాకు అదే ఫీల్ కలుగుతుంది మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఇలా చాలా బాగా అయింది మేడం. లైన్లో నిల్చొని కాళ్ళు నొప్పులు అవుతున్నాయి, అయినా కూడా మాకు భక్తితో వచ్చినాం కాబట్టి అసలు ఆకలి అనిపించలేదు, ఏమనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. స్వామివారి దర్శనం తర్వాత అసలు ఆకలి కూడా తీరిపోయింది మేడం. చిన్నప్పుడు కానీ ఎక్కడన్నా ప్రసాదాల దగ్గర కానీ ఏమన్నా? లేదు మేడం, అంతా బాగుంది మేడం. మెయింటెనెన్స్ కొంతమంది వాటర్ బాటిల్ తెచ్చుకోరు, కొంతమంది ఏమో అంతా ఆకలి కానీ ఎవ్వరంతా ఏదో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. మామూలుగా అయితే ఏమి ఇబ్బంది లేదు, ఏం లేదు మేడం. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది మేడం. దర్శనం బాగానే ఉంది, లోపల ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి మేడం. చాలా బాగా మంచిగా అనిపించింది మేడం మాకు. అంటే ఉపవాసం అంటే మామూలుగా ఈ స్వామివారి దర్శనం అయిపోయేంత వరకు ఉపవాసం ఉంటాం. నైట్ అంతగా లేదు మేడం. మామూలుగా దర్శనం 12 అయినా సాయంత్రం 4 అయినా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతమే ఏదైనా తినాలని ఉపవాసం ఉన్నాం మేడం మార్నింగ్ నుంచి. అంటే
చాలా మంది ఏమంటున్నారంటే కొన్ని కోరికలు తీరుకుంటే కూడా అనుకుంటే కూడా ఈ రోజు తీరిపోతాయి అనేసి కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే కోరికలు తీరుతాయి అనేది వాస్తవం ఉండొచ్చో కాదో తెలియదు, కానీ మాత్రం దర్శనం మాత్రము తీసుకుంటే చాలా మంచిది. కోరికలు తీరుతాయి అనేది కూడా తీరుతాయి మేడం. ఓకే, తీరుతాయి మేడం. ఒక మాటలో చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏం చెప్తారండి? ముక్కోటి ఏకాదశి అంటే ఆ 3 లోకాల్లో ఉన్నట్టు స్వామివారిని వాళ్ళు ఒకరోజే దర్శనం చేసుకున్నట్టు అర్థం మేడం. మనం అన్నీ తిరుపతి పోయి అంత చూసి చేసుకున్నంత టైం ఉండదు కదా మేడం. కాబట్టి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది, అందరికీ పుణ్యము, అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి మేడం. థ్యాంక్ యూ.